ఏంది ఎప్పుడు బైక్స్ వీడియో చేసేవాడు ఇప్పుడు మొబైల్స్ గురించి చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు. ఇప్పుడు చూస్తే ఆఫర్స్ నడుస్తున్నాయి. ఒకసారి వీడియో చూసాక ఆఫర్స్‌లో మొబైల్ కొనండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా! నా వ్యూవర్స్‌కి ఆహ్, ఎస్పెషల్లీ సో, ఎవ్వరు కూడా ఈ ఆఫర్‌లో కొని ఎవరు గాని డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన. సో, నేను మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా 2 ఇయర్స్ వర్క్ చేసిన. ఏ మొబైల్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతారు? ఏ మొబైల్స్ ఈ ఫ్లాష్ సేల్స్‌లో అమ్ముతారు? ఏ మొబైల్స్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అమ్ముతారు? అనే దాని గురించి మొత్తం నేను రాబోయే వీడియోస్‌లో చెప్తా. ఈ వీడియోలో మొత్తం నేను కవర్ చేయలేను. సో, కొన్నైతే నేను చెప్పగలను కానీ చెప్పేకేయలేదు. ఎందుకంటే అవి ఆహ్, మనకు తెలిసిందే రీసెంట్‌గా మోటోరోలా చాలామంది వీడియోస్ అయితే బ్లాక్ చేసినాయి. కొన్ని ఛానెల్స్ అయితే పోయాయి గూడా. సో, అందుకు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి. సో, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి పోదాం. ఏమంటే ఈ వీడియో మీకు ఎక్కడా దొరకదు. యూట్యూబ్‌లో ఎవ్వరు కూడా చెప్పలేదు. ఈవెన్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కూడా ఈ వీడియో గురించి అసలు ఇలాంటి వీడియో అసలు ఎవరు చేసిండ్లేదు. ఫస్ట్ టైమ్ నేను చేస్తున్నా. ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే ఇది కొంచెం రిస్కే. పెద్ద సేల్స్‌లోనే మొబైల్ కొనొద్దు అని చెప్తే మళ్ళా నా ఛానెల్ మీద పడతారు. లీగల్‌గా అట్లా అనమాట. సో, నేనైతే క్లియర్‌గా చెప్పలేను. సో, నేను మీకు హింట్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఆహ్, ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఒక వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆహ్, అప్పుడు పోకో ఎక్స్‌సీ ప్రో అందరికీ మీకు తెలిసిందే. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అంటే బడ్జెట్‌లో మనకి ఒక 19,000, 20,000లో వచ్చే ఒక గేమింగ్ మొబైల్ మనకి నెక్స్ట్ లెవెల్ దాంట్లో పర్ఫార్మెన్స్ కావచ్చు 855 స్నాప్‌డ్రాగన్‌తో వచ్చేదది. చాలా మంచి మొబైల్ అది. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వీడియో చేశాడు. ఇంకా మంచి మొబైల్ అని చెప్పాడు. నేను కూడా తీసుకున్నా. మంచి మొబైల్. మంచిగా గేమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో రన్ చేసుకున్నా. తర్వాత గేమ్స్ కూడా ఆడుతున్నా. అంతా బానే ఉంది. 11 మంత్స్ అయింది. మొబైల్ డెడ్. మొబైల్ డెడ్ అయిపోయింది. నాదే కాదు నా ఫ్రెండ్స్ అందరివి డెడ్ అయిపోయినాయి. చెప్తాను. నాదైతే 11 మంత్స్‌లో డెడ్ అయింది. నా ఫ్రెండ్స్‌వి ఆఫ్టర్ 1 ఇయర్ అయిపోయినంక డెడ్ అయిపోయినాయి. నాదైతే 11 మంత్స్‌లో డెడ్ అయింది కాబట్టి నేను సర్వీస్ సెంటర్‌కి పోయా. అండ్ వాళ్ళు రిప్లేస్‌మెంట్ ఇచ్చారు. బట్ రిప్లేస్‌మెంట్ అయితే ఇయలేదు. వాళ్ళు చెప్పిన దానికి నాకు చాలా కోపమొచ్చింది. ఎందుకంటే వాళ్ళు రిప్లేస్‌మెంట్ పోకో ఎక్స్‌టీ ప్రో ఇయ్యరంట. అంటే ఏ మొబైల్ డెడ్ అయిందో ఆ మొబైల్ రిప్లేస్‌మెంట్ ఇయ్యరంట. వేరే మొబైల్ ఇస్తారంట. అదెందుకంటే అది తెలీదు మాకి. వాళ్ళు మాకు పైనుంచి ఇదే చెప్పారు అడ్రెస్. మేము ఇదే ఫాలో అవుతున్నామన్నారు. ఓకే. ఇంకా మనం చేసేదేం లేదు. ఇంకా ఉన్నది కూడా పోద్ది కాబట్టి నేనింకా సరే ఏదో ఒకటండి అన్నా. వాళ్ళు రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ ఇచ్చారు. అదైతే మనకి 732 సంథింగ్ ఎంతో స్నాప్‌డ్రాగన్ వస్తుంది. అది పబ్‌జీ కూడా మనకి 40 ఎఫ్‌ఎస్‌లో రన్ చేస్తుంది. మీకు తెలిసిందే 40 ఎఫ్‌ఎస్‌లో ఎంతవరకు మనం గేమ్ ఆడొచ్చు? చెప్పండి మీరే. హ్మ్. 855లో 60 ఎఫ్‌ఎస్‌లో గేమ్ ఆడితే నెక్స్ట్ లెవెల్. అది 855 స్నాప్‌డ్రాగన్ మనకు తెలిసింది ఎంత దాని పెర్ఫార్మెన్స్ ఎంత పీక్స్‌లో ఉంటుందో. అప్పట్లోనే చెప్తానిది. అది నాకు జరిగింది. చానా అంటే నేను ఆ మొబైల్ కొనేకి చానా కష్టపడ్డా. 1 మంత్ పనికి పోయా. 11,000 చేతికొచ్చాయి. ఇంగా 11,000కి రిమైనింగ్ ఇంగ 8,000 ఇంట్లో ఈ ఎక్కడెక్కడో రెడీ చేసి తీసుకున్నా. 11 మంత్స్‌లో చెడిపోయింది కాబట్టి సరిపాయా. ఒకవేళ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత చెడిపోయుంటే డబ్బులు వేస్ట్. అంత వేస్టే కదా! హ్మ్. నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా ఎస్పెషల్లీ ఇది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాంటి సేల్స్ లేదు. నార్మల్‌గా అయితే కొన్నా. ఇప్పుడు విషయానికొస్తే మ్యాటర్‌కొస్తే ఇప్పుడు సేల్స్ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో ఫ్లాష్ సేల్స్ వస్తాయి చూడు. అంటే వితిన్ మినిట్స్‌లో, వితిన్ సెకండ్స్‌లో ఖాళీ అయిపోతాయి. మీరు చూసే ఉంటారు. మనకి ముందుగానే బ్యానర్స్ పెట్టేస్తారు. ఇది ఇంతకొస్తాంది, ఇది ఇంతకొస్తాందని. ఓకేనా? సో, వాటికైతే దూరం ఉండిపోండి ఇట్లా. చాలండి పక్కన దొబ్బేయండి. ఓకేనా? అస్సలు దాని జోలికే వెళ్ళొద్దు. అస్సలు వెళ్ళొద్దు. ఆహ్, ఏవి అయితే మీరు ఇప్పుడు ఫ్లాష్ సేల్స్ అయిపోయినాక నార్మల్ సేల్స్‌లో ఒక 2,000, 3,000 పెరిగిపోతాయి. ఓకేనా? అదే ఫోను మీకీ ఫ్లాష్ సేల్స్‌లో ఎగ్జాంపుల్ ఒక 50,000కొచ్చింది. ఇక్కడ 55,000 అంటే 5,000 పెరిగిపోయాయి. మీరు ఏమనుకుంటారు, అయ్యో! 5,000 రైజ్ అయిపోయారా? ఎలారా కొనేది? అనుకుంటారు. కొనేటికుంటే అసలు కొ కొ కొనండి. 5,000 అంటే మనం ఈజీగా చెప్పాలంటే వానికి వానికేం తెక్కేం గాదు గదా! ఆ 5,000 పెంచి ఇచ్చేకి, 5,000 తక్కువ తీసి ఇచ్చేకి ఎందుకు ఇవి గూడా ఇయ్యొచ్చు గదా! అదే 5,000 తగ్గిచ్చి ఎందుకంటే వానికి మంచిగా సేల్ అయిపోయినాయి గదా! వితిన్ సెకండ్స్‌లో ఖాళీ అయిపోయినాయి గదా! ఆ! మీరొకటి ఆలోచిస్తే మనకు ఒక దోస కొంటే చట్నీ ఫ్రీ అనుకుంటాం. చట్నీ ఏం ఫ్రీ రాదు. దోసలకే అది కాస్ట్ ఇన్‌క్లూడ్ అయ్యుంటుంది. అట్లా వాడు ఇక్కడ 5,000 పెంచి మళ్ళీ ఆ మొబైల్ నార్మల్ సెల్‌లో అమ్ముతున్నాడంటే ఒకసారి ఆలోచించండి. నేను డీప్‌గా వెళ్ళలేను నేను. దయచేసి అడగొద్దు. ఒకసారి ఆలోచించండి. అండ్ మళ్ళీ నేనేం చెప్తానంటే
డబ్బులు దాచుకుంటారు. కొంతమంది 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈఎంఐ అయింది కూడా మొబైల్స్ కొనొచ్చు. చాలా మంది కొంటున్నారు. హ్మ్. ఎప్పటినుంగో ఉందనుకో. బట్ డబ్బులు దాచుకొని కొంటారు. కొంతమందికి ఈఎంఐ మీద కొనే ఇష్టం ఉండదనమాట. సో, ఏదన్నా వస్తే సడెన్‌గా వచ్చేలా. సో, వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ ఆహ్, దయచేసి మళ్ళీ చెప్తున్నా షాప్‌లో కొనుక్కోండి. షాప్‌లో కొనుక్కోండి. అంతేగాని అయ్యో! ఇక్కడ తక్కువ రేట్ ఉంది. షాప్‌లో కొంచెం ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. దయచేసి ఆహ్, కొనొద్దు. షాప్‌లో కొనుక్కోండి బయ్. ఎంచక్కా షాప్‌లో కొనుక్కోండి. జోలికెళ్ళొద్దు. ఆన్‌లైన్‌లో అది వేరే మనకి సేల్స్ నడుపుతారు చూడు. ఆ సేల్స్ జోలికి మాత్రం ఎస్పెషల్లీ మొబైల్స్ మళ్ళీ చెప్తున్నా మొబైల్స్. మొబైల్ జోలికెళ్ళొద్దు. లేదు నేను రిస్క్ తీసుకోగలను. నేను రిస్క్ తీసుకుంటానంటే కొనుక్కోండి. అంటే ప్రతి ఒక్క దానికి గ్యారంటీ ఉంటుంది. మనకి ఇచ్చేసారనుకో మళ్ళీ రిప్లేస్‌మెంట్ ఉంటుంది. బట్ ఒకటి ఆలోచించండి. మనం కొత్తది తీసుకున్నాక దానికి సెట్ అయిపోతాం. దాన్ని చేతిలో ఉంటే ఆ ఫీలింగ్ మనకొచ్చేస్తుంది. సో, సడెన్‌గా చెడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? హ్మ్. అది. అది నేను చెప్తున్నాను. ఒకటి ఒకవేళ మీరు గేమింగ్స్ కోసమే మొబైల్ కొంటున్నారు అంటే మనకి ఐక్యూ చూసుకుంటే మనకి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో చాలా తక్కువ చిక్కుతుందనమాట. ఆడంటే ఆడ చిక్కదు. ఆన్‌లైన్‌లో మాత్రమే చిక్కుతుంది. తీసుకోండి తొందర ఏం లేదు ఐక్యూ మాత్రము. సో, వేరే మొబైల్స్ మీరు ఎస్పెషల్లీ ఆహ్, సేల్స్‌లో కొనేకతముంటే ఒకసారి చూసుకోండి. చూసి కొనండి. అదే వేరే మళ్ళీ చెప్తున్నాను. ఫ్లాష్ సేల్స్‌లో జోలికెళ్ళొద్దు. దూరమొచ్చేయండి. నార్మల్‌గా ఒక ప్రైస్ స్టేబుల్ అయితుంది గదా! మొబైల్‌కి. అప్పుడు మాత్రమే కొనండి. ఓకేనా? ఇదే వీడియో అయితే చాలా లెంత్ ఏం లేదు. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయితుంది. ఓకేనా? అండ్ ఇది నా పర్సనల్‌గా నేను చేసా. ఎందుకంటే నా వ్యూవర్స్ ఒక 500 నుంచి 1,000 వరకు చూస్తారు. నార్మల్ బైక్ వీడియోస్. అండ్ బైకులు కొనేవాళ్ళు వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఫోన్‌లు కొంటారు గదా! నా కొనే కొంటారు గదా! అందుకు ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? వీడియో గాని మీకు హెల్ప్ అయినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇంకా మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ బైక్ వీడియోలో కలుసుకుందాం. ఓకే. బాయ్.